నుషికాకి మిల్లెట్ డైట్ అలవాటు చేయమని చాలామంది పేరెంట్స్ అయితే నాకు సజెస్ట్ చేశారండి. నేను యాక్చువల్గా చెప్పాలంటే నుషికాకి ఇదివరకే నేను మిల్లెట్స్ ఇంట్రడ్యూస్ చేశాను. బట్ అది ఎప్పుడు ఇష్టంగా తినలేకపోయింది. చాలా కష్టంగా తింటూ వచ్చింది. సో దాన్ని అంత కష్టపెడుతూ ఆ మిల్లెట్స్ ఇవ్వడం నాకు నచ్చలేదన్నమాట. సో ఈ మిల్లెట్స్ కాకుండా మిల్లెట్స్ లానే మనకి న్యూట్రిషనల్గా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా నుషికాకి నేను ఇవ్వడానికి అని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు పాతకాలం దేశవాళీ వరి రకాల గురించి అయితే నేను తెలుసుకున్నానండి. సో ఇప్పుడిప్పుడు మనకి ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం మొదలైన తర్వాత ఈ దేశవాళీ నాటు బియ్యం రకాలను అయితే మార్కెట్లోకి చాలామంది రైతులు తీసుకొస్తున్నారు. ఇవి అందరూ అమ్మకపోయినా కొంతమంది దగ్గర పర్టికులర్గా ఈ వెరైటీ రైస్ అయితే మనకు దొరుకుతుంది అనమాట. సో అలాగా నాకు ఆన్లైన్లో దొరికిన ఒక సెల్లర్ దగ్గర నేను ఈరోజు అయితే ఒక దేశవాళీ నాటు వెరైటీ బియ్యం అయితే తెప్పించుకున్నాను. సో ఇలాగ మీకు రకాలు తెలుసుకోవాలంటే ఇందులో మీకు నవారా అని, ఇంద్రాణి అని, మైసూర్ మల్లిక, రత్నచోడి, దాసుమతి, అలాగే నారాయణ కామిని అని ఇలాగ రకరకాల నాటు రకము దేశవాళీ బియ్యం అయితే ఇప్పుడు దొరుకుతున్నాయి అనమాట. సో ఇలాంటివి నేను ఎందుకు నిషికాకి ప్రయత్నించకూడదు అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. సో నేను ఇవాళ ఒక సెల్లర్ దగ్గర నారాయణ కామిని అనే దేశవాళీ బియ్యం రకాన్ని అయితే తెప్పించుకున్నానండి. సో ఈ బియ్యాన్ని నిషికాకి నేను ఇంట్రడ్యూస్ చేసి దానికి ఎలా ఉంది ఏంటి అనేది నేను చూడాలనుకున్నాను అనమాట. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి. నేను ఆ పర్టికులర్ సెల్లర్ దగ్గర తెప్పించుకున్నాను ఈ బియ్యాన్ని అని చూపించడానికి మాత్రమే మీకు ఆ నేమ్స్ అనేవి నేను చూపిస్తున్నాను వీడియోలో. నేను ఎవరిని ప్రమోట్ చేయట్లేదు. నేను నుషికాకి హెల్దీ ఆప్షన్ ఏమన్నా ఉంది అని ఆలోచించుకున్నప్పుడు నాకు ఈ ఆప్షన్ బెటర్ ఏమో అనిపించింది. అందుకని ఇలా ఎవరికైనా పేరెంట్స్కి హెల్ప్ అవుతుందేమో అని చెప్పి నేను నేమ్స్ కూడా చూపిస్తున్నాను అనమాట. సో యూజువల్గా ఇలా నాటు రకాలు మనం వండుకున్నప్పుడు మనకి వాళ్ళు ఏం చెప్తారంటే పర్టికులర్గా బియ్యాన్ని వండుకునే ముందు ఒక 4 గంటలు అయితే నానబెట్టుకోవాలని చెప్తారండి. సో అందుకోసం నేను ఫస్ట్ బియ్యాన్ని అయితే ఒక 4 hours అయితే నానబెడుతున్నాను. ఈ బియ్యంలో కొంచెం మధ్యలో ఎక్కడైనా అక్కడక్కడ మట్టి గెడ్డలు ఉన్నాయండి. మట్టి గడ్డలు చూస్తే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. మా అమ్మ చిన్నప్పుడు మట్టి గడ్డలు ఏరేది అన్నం పెట్టే ముందు. చాలా ఏళ్ళు అయిపోయిందండి బియ్యంలో మట్టిగడ్డలు చూసి కూడా. అండ్ ఈ బియ్యం కూడా మట్టిగడ్డలు ఏరుతున్నప్పుడు మంచి స్ట్రాంగ్ బియ్యం స్మెల్ అయితే వస్తుందండి. సో ప్రస్తుతానికైతే ఈ బియ్యం మీద నా అభిప్రాయం అయితే ఇలా ఉంది. బట్ ఇది వండిన తర్వాత ఎలా ఉంటుంది, ఆ ఫస్ట్ ముద్ద ఏ టేస్ట్లో ఉంటుంది, నుషిక అసలు ఇష్టపడతా లేదా అనేది నాకు ట్రైల్ అండ్ ఎర్రర్ లాగా అప్పటి వరకు నాకు కన్ఫ్యూజనే ఉంటుంది. సో ప్రస్తుతానికి మాత్రం ఇదండి. ఇలా మట్టిగడ్డలు అయితే ఏరేసేసుకొని నేను దీన్ని నానబెట్టి ఉంచుతాను. బట్ ఇంకొక విషయం చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే దేశీవాళీ బియ్యాలు మనం కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళు యూజువల్గా ఏం చెప్తున్నారంటే అదే బియ్యాన్ని మట్టి పాత్రల్లోనూ అలా వండుకోండి, పాతకాలంలాగా అత్యవసర అన్నంలాగా కుక్కర్లో పెట్టొద్దు అని చెప్పి అంటున్నారు. బట్ ఇవాళే ఫస్ట్ టైం కాబట్టి ఈ బియ్యంకు ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇది ఎలా ఉడుకుతుంది, ఎంత మెత్తగా అవుతుంది, ఇవన్నీ నాకు తెలియదు. కాబట్టి నేను ఈరోజు ఫస్ట్ టైం నేను కుక్కర్లో పెడుతున్నానండి. బట్ నుషిగా కూడా తినాలి, అది ఇష్టపడాలి, ఇన్ని థాట్స్ నా బ్రెయిన్లో ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు అయితే కుక్కర్లోనే పెడుతున్నాను రైస్ని. అండ్ దట్టు నేను అల్యూమినియం కుక్కర్స్ వాడట్లేదండి. నేను స్టీల్ కుక్కర్స్లోకి ఎప్పుడో మారిపోయాను, చాలా ఏళ్ళయింది మారిపోయి. సో స్టీల్ కుక్కరే కాబట్టి చూద్దాము. ట్రైల్ అండ్ ఎర్రర్ చెప్తున్నాను కదా, ఫస్ట్ డే కాబట్టి చూద్దాము. ఒకవేళ ఇది మంచిగా అవుతుంది, మనం మట్టి పాత్రలో వండుకున్నా బాగానే ఉంటుంది అనుకుంటే నేను అవి కూడా తీసుకొని, అన్నంకి సరిపడా పాత్రలు నా దగ్గర లేవు, అది కూడా తీసుకుని అందులో కూడా నేను ఒకసారి అత్యవసర అన్నం కుక్ చేయడానికి ట్రై చేస్తానండి. బియ్యాన్ని 4 గంటలు నానబెట్టేసిన తర్వాత నేనైతే ఇలా ప్రెషర్ కుక్కర్కి పెట్టేశానండి. సో నేనైతే 4-5 విజిల్స్ అయితే చేయిద్దాం అనుకుంటున్నాను. దీంతోపాటు ఈరోజు నేను చికెన్ కర్రీ కూడా వండుతున్నాను నుషికా కోసం. నేను వంట చేసేలోపు నువ్వమ్మ అయితే కిందకి వెళ్ళిందండి. స్కేటింగ్ చేస్తానని అడిగితే నాని తీసుకెళ్ళాడు అనమాట కిందకి. దానికి స్కేటింగ్ రాకుండానే అది ఎక్స్పీరియన్స్డ్ స్కేటర్ లాగా చేసేయాలని దాని ఆలోచన అనమాట. మేము ఫస్ట్ నేర్చుకోవే అంటాము. మా అపార్ట్మెంట్ కింద పిల్లలు ఆడుతున్నారండి కొంతమంది. సో వాళ్ళు వచ్చి నుషికాని అడ్వైస్ చేస్తున్నారనమాట, ఇలా చెయ్యాలి అని చెప్పి. చాలా స్వీట్గా అనిపించింది నాకు. దాంతో ప్రాబ్లం ఏంటంటే మనం చెప్పిన మాట వినదండి, ఇన్స్ట్రక్షన్స్ తీసుకోదు పర్టికులర్గా దానికి ఇష్టమైన ప్లే టైంలో. అదొక్కటే ప్రాబ్లం నూతలితో. అది చక్కగా ఇన్స్ట్రక్టర్ మాట వినగలిగితే అది చాలా నేర్చుకోవచ్చు అనమాట. ఈవెన్ నేను కీబోర్డ్ విషయంలో కానీ ఇప్పుడు ఈ స్కేటింగ్ విషయంలో కానీ అదే జరుగుతుంది. ఆల్రెడీ ఒక ట్రైనర్ ఉంటే ఆయన ఆన్లైన్లో ఒక ఆయన దొరికితే కాల్ చేశామండి. బట్ ఆయన ఏంటంటే స్పెషల్ చిల్డ్రన్కి ఇవ్వనంటున్నాడు. ఇదికి ముందు ఒక స్పెషల్ చైల్డ్ని హ్యాండిల్ చేశాడంట, చాలా కష్టమైపోయింది నాకు హ్యాండిల్ చేయడము. సో స్పెషల్ చైల్డ్కి అయితే నేను ఇవ్వలేనండి అని చెప్పి ఆయన హ్యాండ్ ఇచ్చేశాడు.
సో చాలా బాధ అనిపిస్తుందండి. ఇలాగ మనం అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్లో పిల్లల్ని పెట్టాలి అంటే మనకు ఆ పర్టికులర్గా ఓపిక్గా ట్రైన్ చేసే ట్రైనర్స్ దొరకాలన్నమాట. చాలామందికి అయితే ఓర్పు ఉండదు, వాళ్ళు యూజువల్గా హ్యాండిల్ చేయరు అసలు ఇలాంటి కిడ్స్ని. వెతుకుతున్నామండి పాపం. దీనికేమో ఈ మధ్య స్కేటింగ్ నేర్చుకోవాలని అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది చిట్టమ్మకి. చూడాలి, మేమే ఏదో ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే నువ్వు ఏంటంటే చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేసేస్తుందండి. దానికి ఇష్టమైతే మాత్రము చాలా ఆ వీలు తెలియాలి, ఆ సులువు తెలిస్తే అదే ఫిగర్ అవుట్ చేసుకుంటుంది అనమాట. సో ఆ మాత్రం అయితే దాని దగ్గర తెలివితేటలు చాలా ఉన్నాయి నుష్క దగ్గర. వచ్చేస్తావా తల్లి? అయిపోయిందా ప్రాక్టీస్? గుడ్ గర్ల్, కమ్ దా. ఇదిగోండి రైస్ అయితే ఇలా ఉంది. చూడ్డానికైతే అచ్చం బ్రౌన్ రైస్ వండుకుంటే మనం ఎలా ఉంటుందండి అలాగే ఉందండి. చూడాలి మరి బ్రౌన్ రైస్ టేస్ట్లోనే ఉందో లేదో. కొంచెం నీరుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అన్నం నాకు. ఇట్స్ ఓకే, మెత్తగా ఉన్నా పర్వాలేదండి, మేము మెత్తగా ఉన్నా తినేస్తాం, మాకు ఫీలింగ్ లేదు. యాక్చువల్గా ఇలా మెత్తగా వండుకుంటేనే త్వరగా అరుగుతుందంట భోజనం. ఇట్స్ ఓకే, మెత్తగా ఉన్నా పర్వాలేదు. ఇది కొంచెం నేను అనుకోవడం వేడి తగ్గితే కొంచెం పొడిగా అవుతుందేమో అనుకుంటున్నాను. పెట్టనా? ట్రై చెయ్యి తల్లి. దా. ఏంటి ఏంటి చెప్పు, ఏంటి చెప్పు, ఏంటి? నూకి పెట్టే ముందు నేను ఒక్క ముద్ద తినాలనుకుంటున్నానండి, ఎందుకంటే రైస్ మాత్రం చాలా లావుగా ఉంది, కొంచెం స్టిక్కీగా ఉంది. టేస్ట్ మాత్రం బాగానే ఉందండి. అంటే మేబీ చికెన్ కర్రీతో నాకు నచ్చిందేమో తెలియదు. గింజ అయితే మాత్రం లావుగా ఉంది. ఎక్కువసేపు నానపోతే మనకి అప్పటికప్పుడు వండుకుంటే గింజ లావుగా ఉండడం వల్ల ఇది ఉడకదనమాట. టేస్ట్ మాత్రం బాగానే ఉందండి, నచ్చుద్దేమో నుష్కకు అనుకుంటున్నాను నేను. నువ్వు రావాలి దా. నువ్వు 5 4 3 కొంచెం చూసారా, కొత్త రైస్ కదా, చోకింగ్ లాగా చేసేస్తుంది. స్టార్టింగ్ ముద్ద కదా, దానికి డిఫరెన్స్ చాలా ఈజీగా తెలిసిపోతుందండి. మిల్లెట్స్తో కూడా నాకు ఇదే ప్రాబ్లం అనమాట. బట్ మిల్లెట్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం టేస్ట్ బాగానే ఉందండి. మరి ఆరోగ్యం తప్పదు, కానీ అది పాప అంత కష్టంగా తింటుంటే నేను పెట్టలేకపోతున్నాను మిల్లెట్స్. అందుకని ఇదైతే నేను ఆప్షన్ చూస్ చేసుకున్నానండి. ఇది ఎలా వర్కౌట్ అవుద్దో చూడాలి. దా తల్లి, ఈ ముద్ద ట్రై చెయ్యి. నువ్వు దా. చూడండి, వైట్ రైస్తో పోల్చుకుంటే దానికి అంత ఇంట్రెస్ట్ లేదు. వైట్ రైస్ పెడితే అసలు ఇంత గ్యాప్ ఇవ్వదు అనమాట. నువ్వు దా. 3 2 1 చూ 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 నమలాలి. దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్నం నవలదండి, దానికి ఇష్టం లేకపోతే గుట్టుని మింగేస్తుంది. మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ వస్తాయని నాకు భయం వేస్తుంది అనమాట. అందుకని చూ 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 అని ఇంకా చెప్తూనే ఉండాలన్నమాట. దా దా. సో ఫైనల్లీ 3 ముద్దలు అయితే తినింది కాబట్టి తింటుందని చెప్పి నేను అనుకుంటున్నానండి. స్లోగా ఈ రైస్ అయితే నూకు అలవాటు చేస్తాను. కష్టమే, కానీ మిల్లెట్స్తో పోల్చుకుంటే కొంచెం ఈజీనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అన్నంలా కనిపిస్తుంది కాబట్టి అట్లీస్ట్ అది ప్రయత్నిస్తుంది తినడానికి. దానికి పడి మంచిగా ఉంటే అదే మనకు కావాలి కదండి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోని చూస్తే థ్యాంక్ యూ సో మచ్.